హాయ్ అండి. వెల్కమ్ టు వాహిని అంబికా ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ దోస పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది మనం చూద్దాం. ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోండి. ముందుగా మనం ఏదైతే గ్లాస్ తోటి మినపప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని 3 గ్లాసులు రైస్ అయితే తీసుకోవాలి. దీంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకోండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి 5 to 6 అవర్స్ వరకు బాగా నానపెట్టుకోండి. బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా అయిన తర్వాత ఈ దోస రుబ్బెను కొంచెం వేరే బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి నైట్ అంతా ఇలా ఉంచేసేయండి. ఇప్పుడు మార్నింగ్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దోశలు అయితే వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి.